బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేన నుంచి బరిలో ఉన్న అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేయగా తాజాగా అసెంబ్లీ సెగ్మెంట్లు కేటాయించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బీజేపీ పార్టీతో పొత్తులో ఉంది. 8 స్థానాల్లో జనసేన అభ్యర్థులు తెలంగాణలో బరిలో ఉన్నారు. కూకట్పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, తాండూరు బరిలో నేమూరి శంకర్ గౌడ్, కోదాడ బరిలో మేకల సతీష్ రెడ్డి, నాగర్ కర్నూలు బరిలో వంగ లక్ష్మణ్ గౌడ్ బరిలో ఉన్నారు. ఇక ఖమ్మం నుంచి మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెం నుంచి లక్కినేని నరేందర్ రెడ్డి, వైరా నుంచి తేజావత్తు సంపత్ నాయక్, అశ్వారావుపేట బరిలో మూమబోయిన ఉమాదేవి బరిలో ఉన్నారని జనసేన ప్రకటించింది. బీజేపీ 114 సీట్లు కేటాయించగా ఇక జనసేన 8 సీట్లు ప్రకటించింది. బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేన నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా తాజాగా అసెంబ్లీ సెగ్మెంట్లు కేటాయించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బీజేపీ పొత్తులో భాగంగా ప్రకటించింది. 8 స్థానాల్లో జనసేన అభ్యర్థులు తెలంగాణలో బరిలో ఉన్నారు. కూకట్పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, తాండూరు బరిలో నేమూరి శంకర్ గౌడ్, కోదాడ బరిలో మేకల సతీష్ రెడ్డి, నాగర్ కర్నూలు బరిలో వంగ లక్ష్మణ్ గౌడ్ బరిలో ఉన్నారు. ఇక ఖమ్మం నుంచి మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెం నుంచి లక్కినేని సురేందర్ రెడ్డి, వైరా నుంచి తేజావత్తు సంపత్ నాయక్, అశ్వారావుపేట బరిలో ముమ్మబోయిన ఉమాదేవి బరిలో ఉన్నారు. ఇక జనసేన ప్రకటించింది అభ్యర్థులు. బీజేపీ 114 సీట్లు ప్రకటించగా జనసేన 8 సీట్లు కేటాయించింది. బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేన నుంచి బరిలో ఉన్న అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేయగా తాజాగా అసెంబ్లీ సెగ్మెంట్లు కేటాయించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బీజేపీ పార్టీతో పొత్తులో ఉంది. 8 స్థానాల్లో జనసేన అభ్యర్థులు తెలంగాణలో బరిలో ఉన్నారు. కూకట్పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, తండూరు నుంచి నేమూరి శంకర్ గౌడ్, కోదాడ బరిలో మేకల సతీష్ రెడ్డి, నాగర్ కర్నూలు బరిలో వంగ లక్ష్మణ్ గౌడ్ బరిలో ఉన్నారు. ఇక ఖమ్మం నుంచి మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెం నుంచి లక్కినేని సురేందర్ రెడ్డి, వైరా నుంచి తేజావత్తు సంపత్ నాయక్, అశ్వారావుపేట బరిలో ముమ్మబోయిన ఉమాదేవి బరిలో ఉన్నారని జనసేన ప్రకటించింది. బీజేపీ 114 సీట్లు ప్రకటించగా అందులో జనసేన పార్టీకి 8 సీట్లు కేటాయించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి కృష్ణమూర్తి. థ్యాంక్ యూ రాజశేఖర్. బీజేపీ జనసేన పొత్తు నేపథ్యంలో దాదాపుగా జనసేన 8 మంది అభ్యర్థులను రంగంలో దింపింది. ఇందులో ఆయా అభ్యర్థుల జాబితాను కూడా జనసేన ప్రకటిస్తుంది. ఎన్నికల ఇటీవల నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఎల్బీసీ సభలో బీసీ జరిగిన సభలో పవన్ కళ్యాణ్ కూడా నరేంద్ర మోడీతో వేదికను పంచుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సింది ఏంటంటే జనసేనకు తెలంగాణలో కామన్ సింబల్ అనేది లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ మటుకు మనం పరిశీలిస్తే అక్కడ జనసేనకు గ్లాస్ గుర్తు ఇచ్చినటువంటి ఎన్నికల కమిషన్ ఇక్కడ అంటే తెలంగాణలో వాళ్ళకు సరైన ఓటింగ్ లేదు. వాళ్ళు కూడా దరఖాస్తు చేసి తెలంగాణ పోటీ చేయడానికి ఉద్దేశం లేకపోవడం తోటి వాళ్ళు కూడా దరఖాస్తు చేసి అయితే 8 మందికి ఒకే సింబల్ వస్తే పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినాం కానీ వాళ్ళకు కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వేరే వేరే చోట వేరే వేరే అభ్యర్థులకు వేరు వేరు సింబల్ ఎన్నికల గుర్తింపు కేటాయిస్తే కొంచెం ఇబ్బందికర పరిస్థితి. ఇదే విషయంలో బీజేపీ కూడా కొంత సందిగ్ధంలో పడుతుంది. వాస్తవానికి ఏపీకి సంబంధించిన విషయంలో కొంత స్పష్టత ఉన్నప్పటికీ తెలంగాణకు సంబంధించిన విషయంలో జనసేన కామన్ గుర్తు రాకపోవడం ఇబ్బందికరంగా ఉంది. బీజేపీకి సంబంధించి అయితే కమలం గుర్తు కొంత ఉంది కానీ ఇంకా లేదు. కానీ ఈ నేపథ్యం అంటే అభ్యర్థులు ఏ రకంగా జనసేనను తీసుకెళ్తారు, వాళ్ళకి కేటాయించిన కామన్ సింబల్ అంటే అక్కడ ఉన్నటువంటి గుర్తు ఎన్నికల గుర్తును ఏ రకంగా ప్రజలు తీసుకెళ్తారో ఈ నేపథ్యంలోనే జనసేనను ఏ రకంగా ప్రజల్లో జనసేన నింపగలదు అనే విషయం కొంచెం చేరుతా ఉన్నది. ఇది బీజేపీకి కూడా కొంత నష్టపరుస్తుందని చెప్పచ్చు. కారణం ఏంటంటే బీజేపీ
సో పొత్తు కారణంగా 8 సీట్లను జనసేన సంపాదించింది. కానీ ఇక్కడ వాళ్ళు గెలిచేందుకు కావాల్సినటువంటి యంత్రాంగం లేకపోవడం, గెలిచేందుకు కావాల్సిన వ్యూహం కూడా అంటే మొదటి నుంచి కొంత ఎన్నికల సంబంధించిన వ్యూహం ఉంటే ఇట్లాంటి తప్పిదాలు జరిగేవి కావని చెప్పేసి బీజేపీలో కూడా చర్చ జరుగుతూ ఉన్నది. రాజశేఖర్, ప్రధానంగా జనసేనకు సంబంధించి 8 సీట్లు కేటాయించడం అంటే కూకట్పల్లికి సంబంధించి కూడా బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది అక్కడ కేడర్ వాళ్ళు ధర్నా చేసినటువంటి పరిస్థితి, ఇక్కడ జనసేనకు సీటు వద్దని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ చివరిగా అక్కడ బీజేపీ కాకుండా జనసేనకు ప్రకటించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ప్రధానంగా గుర్తుల మార్పుపై మీరు అన్నట్లు కూడా గాజు గుర్తు ఉంటే కనుక జనసేనకు సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది. సో సీట్ల మార్పు అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న గుర్తులు ప్రకటించడం కొంతవరకు నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికల అధికారులకి ఏమైనా విన్నవించే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా బీజేపీకి సంబంధించిన నేతలు కానీ జనసేన కానీ? కొంత నష్టం కాదు, బీజేపీకి కూడా భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. జనరల్ గా అలయన్స్ ఉన్నప్పుడు పార్టీలు ఏం చేస్తాయంటే అంటే ఇప్పుడు బీజేపీ జనసేన ఉంది కాబట్టి జనసేన బీజేపీ జెండాలు ఎక్కడ పోయినా కనిపించే విధంగా వాళ్ళు కొంత ఫోకస్ చేసుకుంటారు. 2 జెండాలను వాళ్ళు పట్టుకొని ప్రజలకు వెళ్తారు. అంటే మేము జనసేన మేము ఒకటే అని చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ బీజేపీ పోటీ చేసే స్థానాల్లో జనసేన ఓట్లను రాబట్టుకోవాలంటే ఏ గుర్తుతోటి వెళ్ళాలి, ఏ జెండాతో వెళ్ళాలి, జెండా ఒకటి ఉన్నప్పటికీ గుర్తు మాత్రం డిఫరెన్స్ వచ్చినప్పుడు ఈ గుర్తు మా దగ్గర లేదు కదా అని ఓటర్లు కొంత సందిగ్ధం పడే ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ జనసేన అంటే జనసేనకు 8 సీట్లు కేటాయించినది, మిగతా నియోజకవర్గానికి జనసేన సంబంధించిన పవన్ కళ్యాణ్ అభిమానుల ఓట్లను ఏ రకంగా మనం క్యాచ్ చేసుకోవాలి, ఏ రకంగా మనము మన వైపు తిప్పుకోవాలి అనే విషయంలో కొంత బీజేపీ సందిగ్ధంలో పడింది. ఈ విషయంలో కొంత అధిష్టానం కూడా చర్చలు చేస్తున్నది. ఏదేమైనప్పటికీ జనసేనతో బీజేపీకి పొత్తు పెట్టుకోవడం అనేది కొంత బీజేపీకి నష్టమే, కానీ జనసేనకు కొంతవరకు కలిసి వస్తే వస్తుంది. కానీ బీజేపీకి మాత్రం భారీ నష్టం అని చెప్పేసి పార్టీ కార్యకర్తలు, కాషాయ నేతలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజశేఖర్, పవన్ కళ్యాణ్ ఒకవేళ బీజేపీ తరఫు నుంచి పోటీ చేసే అవకాశం ఇక్కడ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రచారంలో పాల్గొనే అవకాశం ఏమైనా ఉందా జనసేన సంబంధించిన 8 సీట్లో కానీ మిగతా అభ్యర్థుల విషయంలో కానీ జనసేన అధినేత ఒకవేళ ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఏమైనా కనిపిస్తూనే ఉన్నా? బీజేపీకి సంబంధించిన అంశంలో పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. తాను ఎందుకు బీజేపీకి మద్దతు ఇవ్వాల్సి వస్తుంది, తెలంగాణలో బీజేపీ ఎందుకు కలిసి వెళ్ళేసినా కొంత ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంది. కానీ జనసేన పోటీ చేస్తున్న ప్రాంతాల్లో బీజేపీకి కలిసి వెళ్ళడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. అక్కడ నాయకులు కూడా అంటే ఒక్కో నియోజకవర్గం ఒక్కో గుర్తు జనసేనకు రావడంతో ఏ రకంగా ప్రజలకు వెళ్ళాలి, ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నటువంటి నేతలు అంటే కిషన్ రెడ్డి కానీ, రఘునందన్ రావు కానీ, మిగతా వాళ్ళు ఎవరైనా సరే అక్కడ ప్రచారానికి వెళ్ళినప్పుడు ఈ ఒక నియోజకవర్గంలో ఒక గుర్తుకు చెప్పి ఇంకో గుర్తు చెప్తే కొంచెం ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ జెండాల విషయంలో కూడా పార్టీ ఫ్లాగ్స్ కానీ కార్యకర్తల విషయంలో కొంత గందరగోళం ఏర్పడే పరిస్థితి పెడతా ఉంది. ఇదే సమయంలో కూకట్పల్లికి సంబంధించినటువంటి అంశం మీద కూడా పార్టీ ఇక్కడ బీజేపీలో అసమ్మతి చెందలేదు. అవసరమైతే బీజేపీకి ముక్కుమ్మడి రాజధాని జనసేన అభ్యర్థిని ఖచ్చితంగా ఊహిస్తామని చెప్పి కూకట్పల్లి నాకు పట్టుబడతా ఉన్నారు. ఇంకా కూకట్పల్లి బీజేపీ నుంచి టికెట్ ఆశావాహులు తమ అనుచరులతో కొంత ఆందోళనకైతే దిగుతున్నారు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.